निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। हरि ओम। श्री गोविंद गोविंद गोविंद। अस्य श्री भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेयःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, విన్నపాలని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. सह कुटुंबानां सह परिवाराणां सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं उत्तरोत्तर कैंकर्याणां अभिवृद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी करुणा कटाक्ष वीक्षण परिपूर्ण सिद्ध्यर्थं लोकक्षेमार्थं कल्याणोत्सवं आचार्य मुखेन अहं कारयिष्ये। सर्वं श्रीनिवासार्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ శ్రావణ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి నాడు సౌమ్యవాసరం అభిజిత్ లగ్నంలో సాక్షాత్తు ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి కలియుగ దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా శ్రీవైఖానస అర్చక వరేణ్యులు స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాలను సంకల్పాలను సవినయంగా మనవి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తారు. ఆ తదుపరి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపిస్తారు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి యస్య ద్రదవక్త్రాద్యాః పారసద్యాః పరక్షితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. తదస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. ప్రాణాయామ్య
ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తవ ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దివో మా భోజ్యోతిరసం తం బ్రహ్మ భూర్భువస్వరమస్యాం శూదోస్య దేవస్వతో నారాయణస్య శ్రీఃపదేవశోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశన సర్వతంత్రవశుద్ధతం శాంతత్వం సహ పుణ్యవాచకర్మరిష్యన్ ఆదో నిర్విఘ్న సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరత్సరత్సరిభూర్దేషు అభోభిరణ్ణన్ బదిపాదేశే గృణామృతాం సర్వం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూదా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం తరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వీ ఆభో వాయుగం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణాభాప పశువాభో నమాభో ఉదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుషాపో జ్యోతిగుషాపో జగుషాప సత్యమాప సర్వాధిపదాపో భూర్భో స్వరాపో అస్మిన్ కుంభే గంగాసరిత్నావాహయామి ఏతేషు దంబరణే సహస్రం విజ్ఞాః పాఠాపితా పుత్ర తేభ్యోనంద్రస్య తద్విష్ణురిష్వే దేవాముంచందమతస్తుశ్చ వరుణమావాహయామి బృహస్మావాహయామి రక్తాం రుద్రమావాహయామి యాదస్మద్వావాహయామి వరుణాయ నమః వరుణస్య ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి ఏతే ప్రోతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పందోదిపాలంకారార్థాయ మే అక్షా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోత్తమం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానస్కర్మణ నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చ దర్బాహం శంఖచక్రసౌన్నతం జయాబ్దిం సంకేతం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవందేవం దక్షిణాం కమర్చేత్ ఆగ్నేయోస్మాదిదామేత్వాశ్చేదాతం యథోత్సంభో వైరాజంతే సుతన్నిధత్తాం వృక్షాం దిశాభిధానామనాది యామే సాందాన్ దాతోం భూ పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రాదీమావాహయామి వామే జయమావాహయామి తత్పత్నీస్తు శిక్షేణస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ సర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్భిర్నిజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతిः శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాంభిः ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య భాగం సురే त्रीणि पदाब्जक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि पश्येतोः वृतानि वस्वसे इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदं सदा पृच्छन् सूर्यः दिवीव चक्षुरातनौ तद्विप्रासो वन्यमोजार्ध्रवागुं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरसप्रेंसते द्रविणोदा वीरवतिविषण्णो द्रविणोधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्करितवविषं यदा वै सूर्योदयति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्योगच्छेति तृतीहन्यं वसेति तावत् गुरुः तत्कार्ये स्यात् पुण्याः एव गुरुते ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सण्डिलपरिधिभ्रस्नाश्रोत्तन्त्रविषत्तं शान्तत्वं स पुण्यावाचने पुण्यां भ्रन्तो भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तो भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रो स्वाहा स्वस्ति नः पूषा शुवेदाः स्वस्ति नस्तार्क्षारिष्टेमि स्वस्ति नः बृहस्पतिर्ददातु ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविषत्तं शान्तत्वं स पुण्यावाचमणि स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति विद्यास्मभ्येनं संसद्यां तरन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सण्डिलपरिधिभ्रस्नादि सर्वोपशुतन्त्रपशुद्धतं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुदतां
कर्मण वृद्धिं भ्रान्तो भ्रान्तो कर्मरुद्धतां कर्मण वृद्धिं भ्रान्तो भ्रान्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामया भोस्थानमूर्जेदातना महेरणाय चक्षुषे योपस्वदमारदस्तस्य वाजेदेन उषतीरिव मात्रः तस्मारङ्गमाभूय शिक्षयाय जन्मतः आपो जनेधा जनः हिरण्यवर्णाश्रियः पावकायाः जातः कच्छपजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्थानाः प्रसग्रस्वाना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षिणिः यः पोदासपनात्मा पणन्तमा देवजनाः पणन्तमनवोधिया पणन्त विश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्त मां प्राजापत्यं पवित्रं शतोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निते सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीक्षा यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नो अस्तद्विपदेः शञ्चतुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तिरामार्जयन्तां दक्षिणाजान्ति स्मासः पितरामार्जयन्तां प्रदीक्षाहान्ति शीघ्रः पशुवामार्जयन्तां पुरीच्चान्तिश्चा भोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायाम् इति यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथो द्राधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवः स्पदे प्रजानि अस्मान् स्वावेशोऽनिविवो भवनः यत्ते महे प्रजन्नो शस्वत्सन्ने दुद्वदे शञ्चतुष्पदे वास्तवः स्पदे शक्मया सुखं सदा ते सक्षीमहि सजन्या गातमत्या आवह क्षेमोदय गीवरन्नो यूजं पात स्वस्य विश्वदानः अमीवः वास्तवः स्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतमहीयानात्मा गुहायां नितोऽस्यन्तो वर्णान्मा सक्षनान् पुनः पाद्याचं सर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ భువిపై అవతరించి శ్రీభూసతులతో స్వీకరిస్తున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. స్వామివారి కళ్యాణం అంటే ఈ భగవత్ కళ్యాణం వల్ల సకల జగత్తుకి కూడా యోగము క్షేమము రెండూ కూడా వనకూడతాయి. అందున ఇది కలియుగం. కలి ధర్మము విపరీతమైపోయి మానవులందరూ కూడా ధర్మం నుంచి పక్కకు తప్పుకునేటువంటి ఈ సమయంలో పరమాత్ముడిగా శ్రీమన్నారాయణుడిగా స్వామివారు గృహస్థాశ్రమాన్ని అదేవిధంగా కన్యాదానాన్ని స్వీకరిస్తూ అలనాడు త్రేతాయుగంలో రాముడై మానవుడు నడవవలసిన పదాన్ని రామ అయనంగా మనందరికీ కూడా దర్శింపజేసిన స్వామి నేడు శ్రీమన్నారాయణుడే శ్రీవెంకటేశ్వర స్వామి అయి అలవైకుంఠాన్ని వదిలి అవతారాలు ధరించకుండానే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే శ్రీవెంకటేశ్వరుడై మన కోసం మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించే అత్యంత స్వామివారికి ప్రియమైన వేడుక శ్రీవారి కళ్యాణోత్సవం. మరి ఇటువంటి కళ్యాణోత్సవంలో ఎటువంటి ఉపద్రవాలు కానీ విఘ్నాలు కానీ కలగకుండా విశ్వక్సేనుల వారిని ప్రప్రథమంగా ప్రార్థన చేస్తూ విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ నినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం. అందుకే జయా సూత్రవతి సమేతంగా సపరివార సమేతంగా
సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి అదుగో ఆ తదుపరి సర్పదేవతలను ఆవాహన చేసేటువంటి కార్యక్రమం రక్షాసూత్ర ధారణ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కైంకర్య పరులు వేదమంత్రాలను పఠనం చేస్తూ స్వస్తి సూక్తాలతో అభిమంత్రిస్తూ ఆ ప్రతిసరాలలోకి సర్పదేవతలను ఆవాహన చేస్తూ సకల మానవాళికి కూడా ఎటువంటి భయాలు లేకుండా రక్షించమని స్వామివారిని ప్రార్థన చేయడానికి, అందున కళ్యాణోత్సవమూర్తిగా పెళ్ళికుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి జరుపబోతున్న ప్రతిసర బంధన కార్యక్రమం రక్షాసూత్రధారణ. పసుపు దారాలను 9 పోగులుగా పేని ఒక నారికేళం పైన వాటిని అధిష్ఠింపజేసి పవిత్రమైనటువంటి పుష్పాలు, తులసి, అక్షతలు, దర్భలు వీటన్నిటితో కూడా అభిమంత్రిస్తూ స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ వేదమంత్రోక్తంగా సర్పదేవతలను ఆ దారాలలోకి ఆవాహన చేస్తూ మన చర్మచక్షువులకి దారాలుగా కనపడుతున్నప్పటికీ కూడా అవి అనంతుడు, ఆదిశేషుడు, వాసుకి, నాగరాజు లాంటి సర్పదేవతలు వాటిలోకి ఇప్పుడు ఆవాహితమవుతున్నారు. అసరఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసోనాంబుబారుహేమ అమ్మోం చామాంగిర సంజయంజ స్వస్యాత్రేయం మనసా సాక్షం ప్రేతవాణి శరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. నిరుపమ గుణసింధురు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. సర్వజ్ఞత, కృపాలుత్వ, సర్వ జగత్కారణత్వ, నిత్యత్వ, నిర్మలత్వ, నిరవధిక సౌందర్యాది సమస్త కళ్యాణ గుణ విశేషాలతో పరిపూర్ణుడై కళ్యాణ గుణనిధిగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం శ్రీ మహావిష్ణువు శ్రీవేంకటేశ్వర స్వామిగా కలియుగంలో తన భక్తులను కాపాడుకోవడం కోసం దివ్య తిరుమల క్షేత్రంలో రమణీయమైనటువంటి భవ్య సాంద్రుడిగా, త్రేతాయుగ రామచంద్రుడే వెంకటాద్రి రాముడిగా ఆ తిరుమల 7 కొండలపై వెలసి శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు పెళ్లి కుమారుడిగా తనను వేంచేపు చేసి అందజేస్తున్న ఉపచారాలను స్వీకరిస్తున్నారు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయాది సమస్త ఉపచారాలను కూడా స్వీకరిస్తూ చక్కగా తాను ధరించినటువంటి ఆమూలాగ్రము కూడా దివ్య రత్నాభరణాలు, సువర్ణాభరణాలు, పట్టుపీతాంబరాలు, పుష్పమాలికలతో చిరునవ్వులు చిందిస్తూ తిరునామాన్ని ధరించి స్వర్ణ కిరీటాన్ని ధరించినటువంటి స్వామివారు స్వర్ణసింహాసనాధీశులై పెళ్లి కుమారుడిగా అదిగో కైంకర్యపరులు కడుతున్నటువంటి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తారు. ఆ తదుపరి ఉభయనాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతారు కైంకర్యపరులు. సత్య సత్యస్థ సత్యలోకస్థ సత్య సంజనిత్రమాసీత సత్యం సత్యాయ రమహసే. సత్య అనగా చిదాత్మకమైనట్టిది, సత్యత్వచ్ఛాభవతి అంటున్నారు. అంటే సత్యమే పరమాత్మ స్వరూపంట. సత్యలోకస్థ వినాశరహితే వైకుంఠే స్థిత ఇత్యర్థ. సత్యలోకం అంటే ఏమిటయ్యా అంటే సత్యం అంటేనేనయ్యా పరమాత్మ. సత్యలోకం అంటేనే కుంఠితము కానిది, అదే వైకుంఠము. అటువంటి సర్వభూతముల యందు ఏది స్థిరమో, ఏది నశింపదో, ఏది అవ్యక్తమో, ఏది అక్షరమో అది పరమాగతిగా, పరమాత్మగా జ్ఞానమూర్తులు తెలియజేస్తారు. అందుకే తద్ధామ పరమమ్మమ అంటారు. కాబట్టే విష్ణు పదం ఎక్కడుందయ్యా అంటే ఆకాశంలో ఉంది. తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ అంటోంది ఋగ్వేదం. ఎవరు ఈ పరమాత్మ స్వరూపము అంటే గుణ వికార ఆవేశములు లేని స్వరూపము.
సత్వ రజస్ తమో గుణాలందు ఏదైతే ఆ ప్రభావానికి అతీతంగా ఉంటుందో, త్రిగుణరహితముగా ఉంటుందో అదే పరమాత్మ స్వరూపంట. అటువంటి పరమాత్మ స్వరూపము శ్రీవేంకటేశ్వరుడై అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబుర సనక సనందన వశిష్ఠ వాలకిల్య విశ్వామిత్ర అత్రి భృగు కశ్యపాదుల అశ్విన్యాది దేవతల సర్వదేవతా బృందంతో 33 కోట్ల దేవతా సమూహంతో పరివేష్టితుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారు అలా వైకుంఠం నుంచి భువికి దిగివచ్చి అదిగో స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీవైఖానస కైంకర్యవరులు అత్యంత నిష్ఠతో జరిపించడానికి స్వామివారిని శక్తిని ప్రసాదించమని వారు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారిని పరిపరి విధాలుగా ప్రణమిల్లి ప్రణతులను సమర్పణ చేసి ఆ తదుపరి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయటానికి సమాయత్తమవుతూ అష్టదిక్పాలకాది సమస్త దేవతాగణాన్ని కూడా ఆ హోమగుండం చుట్టూ ఆవాహన చేయబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో అంగం ఆఘార హోమకర్మ ఋషి ఓం ఏతోన్వింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రేణమాజంతాం మయ్యాశిరస్తు మై దేవూతి దేవ్యా హోతా రామచంద్రవీరాः మహ్యే జంతవ్యాన్ హవ్యాకోతి సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం కర్మచనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్యామేధ్యాం బాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రదర్శన్న మాతా పృథివీ త్వాకసాత పూతహృదయేన సౌమ్యాః కృణద్ధగం వృషణ హోతింసతి అష్టాబంధగం దేవాసో జనన్న విష్క్రియాః జాతవేద భువనత్రేత యహజన్ చదవసోజ నిశ్చతేః అగ్నిమశ్వత్థాదః వ్యవాగం సమీగర్భాజనే అన్వ్యోమ్యోభూః ఘృతపదిగో గణయోన్యగ్నివరోహజాతవేద పునస్తం దేవేభ్యో హవ్యమన ప్రజానన్న అజేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మ సాధ్వీమస్రజ వేనావ సబుద్ధ్యా మా సృష్టా సత్యనమదస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాజమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మస్వేదమాసనం సోమో ధేనుగం సోమార్వంతమాస సోమ వీరం కర్మణి దాతు సాధన్యం సభయం పితృశ్రవణం హృదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృద్ధేత్తన్నాగ సృష్టేజమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృద్ధేత్తన్నాగ సృష్టేజమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానం చదేహి ఓం ప్రోక్ష पवित्रेः स्थो वैष्णव्येस्थो अग्नेः स्थो वायुभूतेस्थो विष्णोर्मनसा भूतेस्थो यज्ञस्य पावनेस्थः परशुरस्य पवित्रेः स्थो वैष्णव्यो देवसवितपसोपनात्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्य रश्मिः विष्णवे नमः विष्णोस्तुपोऽसि दक्षिणता विष्णोस्तुपोऽसि पश्चिमस्तवदत्तान् देवेभ्यः विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानमातुं यक्षा प्रणयज्ञं देवतावृद्धेत्तन्नागसृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमानशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातुं यक्षा प्रणयज्ञं देवतावृद्धेत्तन्नागसृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमानशदेहि ओं प्रणय दक्षप्रणदो ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयं ब्रह्माणमावाहयं द्रमावाहयम् अग्निमावाहयं सोममावाहयम् सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयं ब्रह्माणमावाहयं द्रमावाहयं सोनावाहयं मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयं बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयामि आदित्यानावाहयं अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयामि कक्षसोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि अग्निसोमाभ्यां ज्येष्ठनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि अपावस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्टनपामि शुभ्याष्टनपामि भूषणेष्टनपामि कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि औपासने यज्ञाष्टनपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो जुष्टनरपामि सर्वदेवेभ्यो जुष्टनरपामि
आज्यं त्रिपुतिश्रियामि चिरं त्रिपुतिश्रियामि अग्ने ज्योतिषि समितस स्वाहा अमृतं स्वारणमसि अन्तर्दं रक्ष अन्तर्धारादयः प्रत्यष्टं रक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सविताप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अभ्यर्च अक्षता शतं च सहस्रं च आयुतं च नीतं च प्रेतं च अद्भुतं च निर्भुतं च समुद्रं च अग्नेये नमः जातवेदसे नमः सहोसे नमः अवरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्ति यद्मा आत्मा जातवेदस्तेनेत्र सवर्धे जयद्मतेजास्मान् प्रजया पशुभिर्ब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाड्युण्डे ब्रह्मन् समुद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाज्य ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐतेन नमस्ताः नमते नमस्ताः सरस्ते नमस्ताः देवसविताः प्रासावीः ओम भूः अतिभुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होम अंते सर्वंतरवर्याद्रुनाथ प्रस्थातम् अतो देवादि वैष्णव होष्ये तेन मनुस्वा नमतेन मनुस्वा सरस्तेन मनुस्वा देवसविता प्रसवा ओम मतो देवाः मंत्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवदं समूढमस्वागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रासो वन्यमोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐतेन नमस्ताः नमते नमस्ताः सरस्वते नमस्ताः देवसविताः प्रासावीः చూడరే ఓ కరికో కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరికో కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరికో కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా
చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం యకతమే పృథివ్యప్తేజ వాయువాకాశ అహంకారమదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సప్తలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవ ప్రియ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుద్యవర్ణవాయో కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసురా సర్పితధి క్షీరశుద్ధాతకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంచ సాగతాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణే సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీలామృతభద్రాశ్వకేతు కమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశావరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహితధామా సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిరైశ్వరముడిపర్యంతం కృతరాశైర్వర్సహస్రావసానే ఏకైకదిరాపకృషక్రమేణ సర్వరాష్ట్రపకర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రీణీగుణ అగ్నిష్టోమద్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయోజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహవంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిత్వగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ
శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్తప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణయోర్నప్త్రీం ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వవైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैध्रत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनसम्पन्नां कनकाभरणेरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं श्रीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि श्रीनाथ कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु वरपद्मासने सुस्तां विधाय कमलालयां पद्मावतीं विशालाक्षीं భగవాన్ ఆత్మవక్షసి. స్వామివారి హృదయంలో నెలకొన్న వ్యూహలక్ష్మి పద్మావతిగా సాక్షాత్తు మహాలక్ష్మి అంటూ తెలియజేస్తోంది భవిష్యోత్తర పురాణం. శ్రీనివాసుని దివ్యమంగళ విరాణమూర్తి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా కీర్తింపబడే ద్విభుజలక్ష్మి కొలువై రెండు పద్మాలను చేతుల్లో ధరించి పద్మంలో ఆసీనురాలై శ్రీనివాసుని వక్షస్థలంలో కుడి ప్రక్కన అమ్మవారు కొలువై ఉంది. అటువంటి అమ్మవారు కుడి ప్రక్కన కొలువై ఉంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో కూడా స్వామివారి యొక్క స్వర్ణసింహాసనానికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణసింహాసనంపై శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లను వేంచేపు చేశారు. కాబట్టి ఆ ఇరువురు నాంచారులను కూడా తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానం జరిపించారు శ్రీవైఖానస ఆగమోక్తంగా అర్చకవరేణ్యులు. అలనాడు అన్నమయ్య ప్రారంభం చేసినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం నేటికి కూడా స్వామివారికి అచంచలమైనటువంటి భక్తుల పట్ల స్వామివారికి
అపరిమితమైనటువంటి దయా వాత్సల్యాన్ని తెలియజేయడానికి ప్రతీక అన్నట్లుగా ప్రతినిత్యము కూడా ఈ నిత్యోత్సవంగా కళ్యాణోత్సవ కైంకర్య నిర్వహింపబడుతోంది. అందుకే అన్నమాచార్య వంశీకులే కన్యాదానం చేస్తారు. స్వామివారు నిత్య పెళ్లి కొడుకైతే అన్నమాచార్య వంశీకులు నిత్య కన్యాదాతలు. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో కన్యాదానాన్ని జరిపించారు, నూతన వస్త్రాలను సమర్పణ చేశారు, కూర్చెను ప్రదానం చేశారు, మధుపర్కాన్ని నివేదన చేశారు. అన్ని విశేషాలను కూడా సంకల్పపూర్వకంగా అక్కడ జరిపిస్తున్నారు కైంకర్య పరులు. ఆ తదుపరి మహాసంకల్పాన్ని కూడా మనందరం ఆలకించాం. ఈ మహాసంకల్పం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని వినడం ద్వారా అందించేటువంటి సంకల్పం. ఈ సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము, ఈ మోక్షాలనేవి 4 విధాలుగా ఉంటాయి. ఈ 4 విధాలైనటువంటి మోక్ష మార్గాల ద్వారా పరమాత్మని చేరడానికి, మామూలుగా అయితే పరమాత్మ ఉండేటువంటి పరపదాన్ని గనక మనం చేరాలి అంటే అది మానవ మాతృలమైన మనందరికీ దుర్లభం. అయినప్పటికీ మన యందు అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ పరమపదంలో నిత్యసూరులతో పాటుగా మనమందరం కూడా స్వామి యొక్క సాయుధ్యాన్ని చేరాలి అంటే ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని భక్తితో వీక్షించడం, శ్రవణం చేయడం, ప్రత్యక్షంగా పాల్గొనడం, స్వామివారికి కన్యాదానం చేసేటువంటి భాగ్యాన్ని పొందడం, ఇవంతా కూడా మామూలుగా జరిగే సంకల్పాలు కాదు, మానవ సంకల్పాలు అంతకన్నా కాదు. కేవలం భగవంతుడి యొక్క సంకల్ప మాత్రం చేతే ఈ జగత్తు నడుస్తోంది. మానవులమైన మనం అజ్ఞానంలో పడిపోయి, మాయలో పడిపోయి ఇదంతా నేను, నాది, నేను చేస్తున్నాను అనే ఒక భ్రమలో మనందరం బ్రతుకుతున్నాం. కానీ నిజానికి మనల్ని నడిపించేటువంటి జగత్ కర్త, జగద్భర్త సమస్తము స్వామివారే. అటువంటి స్వామికి జరుగుతున్న ఈ కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. సర్వమంగళాదేవతను, మహాలక్ష్మీదేవతను ఇప్పుడు ఆ మంగళసూత్రాలలోకి ఆవాహన చేస్తారు. అంటే మంత్రపూర్వకంగా ఆవాహన చేస్తున్నారు అక్కడికి అమ్మవార్లను. శ్రీ సూక్తాది వేదమంత్రాలతో పఠనం చేస్తూ అమ్మవార్లకు కూడా సకలమైన ఉపచారాలను, మర్యాదలను సమర్పణ చేసి అమ్మవార్లను అర్చించిన తదుపరి స్వామివారి చేతులకు అందించినటువంటి ఆ మాంగళ్యాలను అమ్మవార్లకు ధరింపజేసి సకల జగత్తుకి, సకల విశ్వానికి కూడా మంగళాలు చేకూరాలని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటారు. తిరుమల దివ్యక్షేత్రము 7 కొండల సమాహారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శయనించేటువంటి ఆదిశేషుడి 7 పడగలే తిరుమలలోని ఆ సప్తగిరులుగా నిలబడ్డాయి. సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరద్రిభ్యో దాతి శ్రియంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్త్వముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తంతరేతన భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు.
కాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక దేవసవిత ప్రసభ అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోహస్య ప్రియామంచతమతి భాషాద్ తదేకం రాజావృణోన్ మనతామధేయస్త్రీవోత్రోహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారపత్య ప్రియామంచతమతి భాషాద్ తదేకం రాజావృణోన్ మనతామధేయస్త్రీవోత్రోహన్నరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్య దేహమద్వాచముడియా త్వాం వత్సరాజకే స్వాహా తత్వాజాం బ్రహ్మణా వందమానస్దాశాః తేజమానో అవిర్భిః అహేడమానో వర్ణేః బోధర్హం సమానాయు ప్రమోషి స్వాహా తన్నాగ్నే వర్ణస్యద్వాన్ దేవసేడవయాశ్రేష్ఠాః యజిష్ఠో వన్నితమస్వశానో విశ్వాద్వేషాగ్ం సుప్రముత్య స్వాహా తత్తన్నోగ్నే మో భవతి నేదిస్యాప్సోభ్యుష్టౌ అభయక్షుణ వర్ణగమ్రాణో విహిమృడిం సుహోణేధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాయతః హయాసన్ హవ్యమూషేయానో దేహి వేజగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అద్యపురోక్తిష్టాయాం అస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మునిస్వా నమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవితః పశువ ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నో లాజానావంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాజ్ఞాతయో మమ స్వాహా ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృథేనోత్తర్జన్యస్య పుష్పేణోదస్తామృతాగం మను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహిద్షః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నో లాజానావంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాజ్ఞాతయో మమ స్వాహా ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృథేనోత్పర్జన్యస్య పుష్పేణోదస్తామృతాగం మను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహిద్షః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నో లాజానావంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాజ్ఞాతయో మమ స్వాహా ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృథేనోత్పర్జన్యస్య పుష్పేణోదస్తామృతాగం మను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ
ఓం భూ స్వహ ఓం భూ స్వహ ఓం స్వ స్వహ ఓం భూర్భో స్వ స్వహ ఐతేన మగస్థాః నమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూవతివరోత్యుష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం लाजहोमान्ते स्वरमन्तरपर्यात्रनात् प्रास्थात् नमतो दिवादिवैष्णवं होष्ये तेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहुन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पुस्तेतोः वृतानि पुस्ति इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पुस्सन् सूर्यः दिवी वचक्षुरादग्स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा ऐतेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओं भूभूतिपुरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदं परिष्टातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणो तिरेदं विद्यानेन महाग्रम् अग्निष्ठश्रेष्ठाश्रुतं करोतु स्वाहा अग्नेः सृष्टकृते स्वतः तावतैनां कामानागसमुद्रित्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नाराय स्वाहा अग्ने नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्ने सृष्टकृते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनाम् इन्दाभूदग्निस्तत्तनरः जातवेदावच्य स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पतिः पुनर्म्याश्राज्मं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषन्दुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कृतमतिनो औक्तञ्चग्ने अतिरिक्तं कर्मणो यक्षेण अग्नपर्वाणि प्रतिनिधिकल्पयन् स्वाहा यथो शेषधीमय स्वाहा समितस्तेजोस्तेजोमयधे स्वाहा यमस्तधीमत्योर्मे पाय स्वाहा सूर्यसधीमे चक्षुर्मे पाय स्वाहा सोमसधीमे चित्तमे पाय स्वाहा वायोधीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे पाय स्वाहा सप्तते अग्ने समित सप्तहिपा सप्तश शब्दाम प्रियाणि सप्तहोत्राः सप्तात्वायन्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधवनस्पतिगन्धर्वा श्रेष्ठभुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधवनस्पतिगन्धर्वा श्रेष्ठजीर्णं स्वाहा समन्तां हरिः हविषागुतेन समादित्यैर्वसुभिस्सम्मरुद्धैः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समितः सप्तहिपा सप्तश सद्धाम प्रियाणि सप्तहोत्राः सप्तात्वायन्ति सप्तयोनिरावृणस्वार्तेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधवनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां यक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तत्रिप्यन्तां वितेन मगस्थानुतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तन्मे भूयात् प्राचाः देवातुरमार्यन्तां ईच्चान्दिश्या भोषदेवनस्पतिमार्जयन्ताम् ऊर्ध्वायाः मित्यग्निसंवत्सराग्निमतिर्मार्जयन्ताम् अथो द्राद्रे नागेभ्यो मार्जयन्ताम् दक्षिणतः परदीपण्यां ततः परदीपण्यां विष्णुसर्मसि प्राच्यां विष्णुसर्मसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अध्ये प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषदेवमरुदां प्रषदयश्च दिवं गच्छ ततो नो वृष्टिमेरे स्वाहा सिद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्नेः तस्य वत्सत्रियायुषं तद्देवानाः त्रियायुषं तन्मयस्तत्रियायुषं दीर्घायुत्वाज बलाज शताज सदञ्च वर्चसे त्रियायुषम् आपोहिष्टामयोभोस्तानुभूर्गे दधातना मेहरणाय चक्षे योपस्पदमोरसस्तस्य भाजयतेन इषतीरिव मात्रः तस्मारङ्गमापो चक्ष्याय जन्मतः अवभोजने जनः भूतिस्माते लभते नित्यं सर्वे दीर्घायुत्वाय बलाय शताज सदञ्च वर्षे त्र्यायुषम्
आपोहिष्ठामयोभोस्थान ऊर्जेदादन महेरणाय चक्षे योपस्वदमोरसत्यवादेन उषधीरिव मात्रः तस्मारङ्गमाभोस्तस्याय आपो जनेतादिनः प्रत्येज्ञे तेजस्विनः हं तेजस्वी भूयासं नित्यज्ञे वर्चस्विनः वर्चस्वी भूयासं विभ्राजमान सरसमध्या समाशुभो रोहिताक्ष सूर्य प्रसन्नमनसापनातु कायेन वाचां देवराज्ञासनावादे भगवते स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः उदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञाभारं निवेदयामि गुणाभारं निवेदयामि श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासित वक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని జరిపించి అగ్నిదేవుడికి పేలాలను అప్పాలను హోమద్రవ్యంగా నివేదన చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి గుడశేషాన్ని ఆజ్యశేషాన్ని అదేవిధంగా సమస్తమైనటువంటి ఈ కళ్యాణోత్సవ క్రతువుని శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమంటూ స్వామివారికి సమర్పణ చేసి ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకులు ఒక ప్రక్కన శ్రీవైఖానస కైంకర్య పరులు మరొక పక్కన కూర్చొని ఆడుతున్నటువంటి పూలబంతుల ఆట అక్కడ మనం దర్శిస్తున్నాం. రెండు నారికేళాలను దొర్లించుకుంటూ ఆడుతున్నటువంటి ఆట. నిత్యో నిత్యానాం అంటోంది కఠోపనిషత్తు. దేవుడంటే పరమాత్మ అంటే నిత్యులలో నిత్యుడుట స్వామి. అందుకే నిత్య పూజలివియో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అంటూ అన్నమయ్య పరవశించి పాడాడు. అటువంటి నిత్యోత్సవ చక్రవర్తికి ఆ వైకుంఠవాసుని వైభవానికి తగినట్లుగా స్వామివారికి నిత్యోత్సవాలు నిత్య ఆరాధనలు సకల సన్మంగళాది సేవలు స్వామివారికి సమర్పణ చేస్తారు. ఎప్పుడో ఏనాడో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు కలియుగంలో మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైనటువంటి రూపం మలయప్ప స్వామిగా ఈ కళ్యాణోత్సవంలో మనందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అదిగో కైంకర్య పరువులు పుష్పమాలా పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. స్వామివారి యొక్క కంఠసీమని అలంకరించినటువంటి పుష్పమాలికను స్వామివారు ప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే ఆ తదుపరి శ్రీదేవి అమ్మవారు అదే మాలను స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. మరలా భూదేవి అమ్మవారికి అలంకరింపజేసినటువంటి ఆ పుష్పమాలికని మరలా అమ్మవారు స్వామివారికి సమర్పణ చేయడం, ఇదే పుష్పమాల పరివర్తనం. ఇప్పటి వరకు నూతన వధూవరులుగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించిన స్వామి అమ్మవార్లు దీని తదనంతరం స్వామివారి చెంతకు ఉభయనాంచారులు కూడా వేంచేపు చేయబడి శ్రీభూనీలా సమేత మలయప్ప స్వామిగా స్వామివారు భక్తులను అనుగ్రహం చేస్తారు. మానసిక శాంతి, సంతృప్తి, సంతోషం ఇవి భగవద్భావనలు. ఎక్కడైతే సంతోషము, సంతృప్తి, శాంతి ఉంటుందో అక్కడ భగవంతుడు నివసిస్తాడు.
కాబట్టి అటువంటి వాటికి స్థానమైన దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఈ పుష్పమాల పరివర్తనానంతరం అమ్మవార్లిరువురు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడ్డ తరువాత అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆనంద కర్పూర నీరాజనాలను ఆ దంపతులకు లక్ష్మీనారాయణులకు అందజేస్తారు. స్వామివారికి ఇచ్చేటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని 3 సార్లు శిరస్సు, పాలభాగం, నేత్రాల వరకు ప్రదక్షిణగా ఇస్తారు. దీన్నే త్రిభ్రమణం అంటారు. దీనివల్ల రాజ్యలాభం, ఐశ్వర్య సిద్ధి, పుత్ర కళ్యాణం ప్రాప్తిస్తాయి. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడ